సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం పొందుతున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 53 మంది లబ్ధిదారులకు 22,97,828 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పేదల వైద్య సేవల కోసం సీఎం చంద్రబాబు మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో 25 నెలల కాలంలో 1000 మందికి 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, నల్లిబోయిన నాగేశ్వరరావు, భీమవరపు చిన్నకోటిరెడ్డి, నాయకులు మంగమూరి హరిప్రసాద్, పసుపులేటి త్రిమూర్తి, వంగ సాంబిరెడ్డి, కేసిన కోటేశ్వరరావు, వసంతం అశోకవర్ధన, మల్లవరపు విజయ్, జొన్నాదుల మహేష్, ఇదిర వెంకట పూర్ణచంద్, కాటం రవి, ఆర్సుమిల్లి వెంకటేశ్వరరావు, అర్జున్, కన్నయ్య, షావుల్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 53 మందికి ఈ వారంలో 22,97,828 రూపాయలు వైద్యపరంగా సహాయాన్ని అందించడం జరిగింది. వీరందరి కూడా ఆరోగ్యం కుదుటపడాలని, మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి చేసిన సహాయానికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది, తెలుపుకుంటా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మందికి ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 8 కోట్ల రూపాయలు సహాయ నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రారో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకోవటం జరుగుతూ ఉంది. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. గొప్ప సేవా తత్పరతో, మానవతా దృక్పథంతో ఎక్కడ ఎవరు ఎప్పుడు కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున ఈ కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఆదుకోవటానికి చేస్తున్నటువంటి ప్రక్రియ. సంక్షేమం పేరుతో పెన్షన్లు అట్లాగిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉన్నారో అంతమంది కూడా మనం చదువు చెప్పిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దీపం పథకం కింద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఈ రోజున మన అందరం కూడా సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులు వయసుతో పని లేకుండా ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున అన్నదాత సుఖీభావ, ఎవరైతే రైతు ఉన్నాడో పొలాన్ని నమ్ముకొని మనకి 3 పూట్ల అన్నం పెట్టే రైతుకి సేద్యం కోసం కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 20,000 ఇస్తున్నటువంటి ఘనత. మరి ముఖ్యంగా ఈరోజు బాపట్లలో మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎక్కడైతే చేనేత మగ్గాలు ఉన్నాయో, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఈ రోజున ఈ పండగ చేసుకోవడం జరిగింది. చేనేత కార్మికుల పండగ అని చెప్పి సహాయకారిగా ఉంటా ఉంది. ఏ విశ్వాసంతో అయితే, నమ్మకంతో అయితే ఈ రోజున మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకంతో, విశ్వాసంతో, కృతజ్ఞతతో ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ పాలన మీతోనే ఉంది. ప్రజల వద్దకు పాలన, ప్రజలతోనే పాలన, ప్రజా పాలన ఈ రోజున అమలు చేస్తున్నటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం అని చెప్పి